హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమర్ వాళ్ళు 2 కార్లలో బయలుదేరి వెళ్తూ ఉంటారు. అమర్ ఒక కార్ డ్రైవింగ్ చేసుకుంటూ భాగ్య పక్కన కూర్చొని ఉంటే పిల్లలు వెనక సీట్లో కూర్చొని ఉంటారు. ఇంకొక కార్ని రాత్రి డ్రైవింగ్ చేస్తూ ఉంటే పక్క సీట్లో రామ్మూర్తి, వెనకాల మనోహరి, నిర్మలమ్మ, సదాశివం కూర్చొని ఉంటారు. అలా అమర్ వాళ్ళు ఒక కారులో రాత్రి వీళ్ళందరూ ఇంకొక కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు. అమర్ వాళ్ళ కారు వెనకాల వస్తూ ఉంటే రాథోడ్ ముందు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అయితే రాథోడ్ ఘోర ఆదేశాల ప్రకారం కార్ని వేరొక వైపు తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఏవండి ఏవండి ఎయిర్పోర్ట్ ఇటు సైడ్ అయితే రాత్రులు ఎటువైపో తీసుకొని వెళ్తున్నాడండి కారు అని బాగా చెబుతుంది. అవును మిస్సమ్, అదే నేను చూస్తున్నాను అని అమర్ అంటాడు. రాత్రి ఏంటి నువ్వు ఇలా వెళ్తున్నావు, ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సింది అటు కదా అని మనోహరి కూడా కార్లో కూర్చొని చెబుతూ ఉంటుంది. అయితే రాథోడ్ ఘోర ఆజ్ఞానుసారం డ్రైవింగ్ చేస్తూ మాట్లాడకుండా వెళ్తూ ఉంటాడు. ఏమండి ఏంటి నాతో అలా వెళ్తున్నా అని భాగ్య కంగారు పడుతూ ఉంటుంది. రాథోడ్ వెనకాలే అమర్ కూడా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ రాథోడ్ అని పిలుస్తూ ఉంటాడు. అయితే రాథోడ్ మాట అలాగే వెళ్తూ ఉంటాడు. రాథోడ్ నిన్నే అడుగుతుంది, ఏంటి నువ్వు ఇలా వెళ్తున్నావు అని మనోహరి గర్జించడంతో అప్పుడే రాథోడ్ ఎర్రటి కళ్ళతో మనోహరి, నిర్మలమ్మ వైపు చాలా కోపంగా చూస్తూ ఉండటంతో వాళ్ళందరూ ఒక్కసారిగా భయపడిపోతారు. అరవకు అని గట్టిగా గర్జించేసి రాథోడ్ మళ్ళీ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అమర్ కార్ని ఓవర్టేక్ చేసేసి రాథోడ్ కారుకి అడ్డుగా తన కార్ని పెడతాడు. మనోహరి వాళ్ళందరి కారు దిగేసి, అమర్ చూడు రాథోడ్ ఎందుకో ఒకలా ప్రవర్తిస్తున్నాడు అని మనోహరి టెన్షన్ పడుతూ చెబుతూ ఉండటంతో రాథోడ్, ఏమైంది రాథోడ్, నీకేమైనా పిచ్చి పట్టిందా అని కార్ దగ్గరికి ఆల్రెడీ రాథోడ్ కార్ దగ్గర స్పృహ తప్పిపోయి పడిపోయి కార్ స్ట్రెయిన్ పైన స్పృహ కోల్పోయిన అమర్ని రాథోడ్ లేపుతూ ఉంటే అమర్ గొంతు పట్టుకొని నులిమేస్తూ ఉంటాడు. దాంతో బాగి, మనోహర్ అందరూ కూడా చాలా టెన్షన్ పడిపోతూ రాథోడ్ వదులు, ఏవండి ఏవండి అని బాగి పిలుస్తూ ఉంటుంది. నేరుగా రాథోడ్ అమర్ని వెనక్కి చెట్టుకి ఆనించేసి గొంతు పట్టి నురిమేస్తూ పైకి ఎత్తేసి ఉంటాడు. వదులు వదులు అని బాగి అందరూ పిల్లలు అందరూ కూడా చెప్తున్నా కూడా రాథోడ్ అస్సలు వినకుండా ఘోర ఆజ్ఞానుసారం అమర్ ప్రాణాన్ని తీస్తూ ఉంటాడు. అమర్ ఏమో విలవిలలాడిపోతూ అలాగే వేలాడుతూ ఉంటాడు. మరి ఇప్పుడు రాథోడ్ బారి నుంచి అమర్ని బాగి ఎలా కాపాడుతుందని